హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ లేదా మార్నింగ్ టిఫిన్కైనా 10 మినిట్స్ లోపల ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ దోశ ఏమైనా పిండి లేనప్పుడు ఇలా చేసుకోండి. సో ఇవి ఇట్లాగే తినవచ్చు, కాంబినేషన్ కూడా అవసరం లేదు, అంత బాగుంటాయి. సో మరి ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ముందులో ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోండి. దాంట్లో దానికి తగ్గట్టుగా ఒక పెద్ద టేబుల్ స్పూను బియ్యం పిండి వేసాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం వంట సోడా వేసి ఈ విధంగా వాటర్ పోసి కలుపుకోండి. మీరు బాగా ముద్దగా కలుపుకుంటే రౌండ్ షేప్లో వస్తాయి, లేదంటే ఇలా స్పూన్తో వేసేసుకోవచ్చు, ఫ్లాట్గా వస్తాయి అన్నమాట. తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఈ విధంగా ట్రై చేయండి. సో ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా వేసుకోండి. ఇలాగా ఇవేమో అతుక్కుపోతాయని టెన్షన్ పడక్కల్లా, అవి వేగంగానే దానికి విడిపోతాయి. మనం గరిటతో ఇలా అనగానే చూసారా, దానికి విడిగా వచ్చేసినాయి. ఇలా రెండు వైపులా ఎర్రగా ఉల్లిపాయలు అన్నీ బాగా వేగేలాగా కాల్చుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చాలా సింపుల్గా 10 మినిట్స్ లోపలే తయారు చేసుకోవచ్చు. మీకు టమాటో చట్నీ, టమాటో సాస్ ఏమన్నా ఉంటే మీరు కావాలంటే కాంబినేషన్ ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. మీరు ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.